తెరిసే దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చిందంట, ఒక యవన పిల్ల వచ్చిందంట, ఒక రిచ్ గర్ల్, ఒక బాగా సంపన్న కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి వచ్చిందంట. వచ్చి మదర్ తెరెసా గారు, మీరు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు, మీ సేవ నాకు ఎంతో ఆదరణగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, నేను కూడా మీలాగా సేవ చేయాలి. ప్రతి వాళ్ళు అనుకుంటారు, అందరూ దైవ సేవకులాగా వాడబడాలని ఆశ అందరికీ. ప్రైజ్ లార్డ్. నన్ను చాలామంది అన్నా నీలాగా సేవ చేయాలంటుంటారు కొంతమంది. మంచిదే, నాలాగా సేవ చేయాలంటే మరి నేను నడిచిన దారిలో రావాలి. నిందలు, అవమానాలు, పోరాటాలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, నిద్రలేని రాత్రులు, అవమానాలు, ఆకలి, దప్పిక, ఇవన్నీ కూడా దాటుకుంటూ వస్తే ఈరోజు ఈ సేవ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే అవకాశం లేదంటే ఎంత తొందరగా మనం పైకి వెళ్తామో అంతే తొందరగా లిఫ్ట్లో దిగినట్టు దిగేస్తాం. ఒక్కొక్క మెట్టు మనం వెళ్ళి చేరుకోవాలి. సరే, మదర్ తెరెసాని అడిగారంటే మీలాగా మేము సేవ చేయాలంటే అప్పుడు వెంటనే ఆ తల్లి ఏంటంటే అప్పుడే ఒక కుష్టు వ్యాధితో బాధపడే పేషెంట్ని లోపలికి తీసుకొచ్చారంట. అదిగో అప్పుడే తీసుకొచ్చారు పేషెంట్ని. ఈ బకెట్ నీళ్ళు తీసుకుని వెళ్ళి ఆ గాయాలన్నీ కడిగి ఇదిగో ఈ మెడిసిన్ అంతా రాసి ఆ గాయాలను కట్టమని ఈమెను పంపించారంట. వెళ్ళి ఆ కుష్టుతో బాధపడుతున్న వ్యక్తిని చూసేసరికి ఈమెకి వామిటింగ్ వచ్చేసిందంట. ఎందుకంటే ఆ గాయాలన్నీ కుళ్ళిపోయి రక్తం కారుతూ చీము కారుతూ చాలా దుర్వాసన వస్తుందంట. వామిటింగ్ చేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ ఏంటమ్మా నాకు ఈ పని ఇచ్చారంటే నా వల్ల కాదమ్మా, నేను చేయలేకపోతున్నాను అని ముఖం అలాగా మార్చేసుకొని, అమ్మ మీరు ఎలా చేయగలుగుతున్నారు ఈ పని, మీకు ఎలా సాధ్యం అంటే అప్పుడు మదర్ తెరెసా గారు అన్నారంట, నేను ప్రతి రోగి గాయాలను కట్టేటప్పుడు అది రోగి గాయం అని అనుకోవట్లేదు, నా యేసయ్య గాయం అని భావించి ఆ గాయాలు కడతామన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆనాడు నా యేసయ్య గాయపరచబడినప్పుడు ఆయన గాయాన్ని నేను కట్టలేకపోయాను, కనీసం వీళ్ళ గాయాలు కట్టేటప్పుడు నా యేసుకే ఈ సేవ చేస్తున్నానని అనుకున్నప్పుడు అక్కడ నాకు వికారం అనిపించట్లేదు, అక్కడ నాకు కష్టపడుతున్నట్లు కూడా నాకు అనిపించట్లేదు. నా ప్రభువుకు చేస్తున్న సేవ ఇది. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. కనుక మంచి పని చేద్దాం, సత్క్రియలు చేద్దాం. సమాజానికి, సాటి మనిషికి, తోటి విశ్వాసికి, తోటి సేవకులకి మంచి జరగాలని కోరుకుందాం. మంచి చేయడానికి కోసం ఆసక్తిని చూపిద్దాం. సత్క్రియల్ని శ్రద్ధగా చేయాలి. ఆమెను చెప్పండి గట్టిగా.